అందరికీ నమస్కారము, శుభోదయము. గత 2 రోజులుగా వార్తాపత్రికల్లో చూస్తున్నాను. అంకుర సంస్థల గురించి కొన్ని సంస్థలు యువకులకు సహాయం చేసేదానికి వాళ్లకు రుణాలు ఇవ్వడము, మళ్ళీ వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే అంకుర సంస్థల గురించి మాట్లాడితే ఆసియా ఖండంలో ఎక్కువగా అంకురాలు ఉండేది జపాన్ దేశము, తర్వాత చైనా, ఆ తర్వాతనే మనం వస్తాము. కాకపోతే ఈ అంకుర సంస్థలు గత 2 దశాబ్దాలుగా మన భారతదేశంలో కూడా యువకులు స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఈ స్టార్టప్స్. అయితే వారు కొన్ని విషయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. మొదలుపెట్టిన 2-3 ఏండ్లలోనే మూతపడే స్థాయికి వస్తున్నాయి అంకుర సంస్థలు. నేను ఒక అనుభవం ఉన్న ఒక మార్కెటింగ్ పర్సన్గా నా అనుభవము, ఏదైనా ఒక కొత్త ప్రోడక్టు మార్కెట్లో లాంచ్ చేయాలంటే కొన్ని విజయ రహస్యాలు ఉంటాయి. ఆ విజయ రహస్యాలు ఏంటంటే, నేను 1988లో ఒక కొత్త కంపెనీ, బరోడా బేస్ కంపెనీ, అక్కడ బరోడా గుజరాత్కు అది కొంతకాలం తెలిసిన ఉన్న కంపెనీ కావచ్చు, కానీ దక్షిణ భారతానికి వస్తే అది కొత్త కంపెనీ. ఇప్పుడు ఏదైనా కానీ కొత్త కంపెనీ కొత్త ప్రోడక్ట్ను మార్కెట్లో తీసుకుపోవాలంటే ఆ రోజుల్లో ఇలాగా సోషల్ మీడియా లేదు, తర్వాత వేరే విధమైన మాధ్యమిక సాధనాలు లేవు. అప్పుడు మేము ఈ కొత్త ప్రోడక్ట్ తీసుకొని మా ఫస్ట్ మార్కెట్ సర్వే చేసి అక్కడ ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీ, అంటే వాళ్ళు కొనగలిగే స్థాయి, స్తోమత, దాన్ని బట్టి ఆ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనేది డిసైడ్ చేసేవాళ్ళము. ఇంకొకటి ఏంటంటే, ఈ అంకుర సంస్థలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్గా ఒక టార్గెట్, ఈ 5 సంవత్సరాల్లో నేను ఇది చేస్తాను, ఇంత టార్గెట్ చేస్తాను, ప్లస్ నాకు ఇంత మ్యాన్ పవర్ ఉన్నారు, వీళ్ళను ఈ ఫలానా వాటికి యూజ్ చేసుకుంటాను అని ప్లాన్ చేయాలి. బేసిక్స్ ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే, మెయిన్గా ఖర్చు ఒకటి, అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూడాలి. ట్రాన్స్పోర్టేషను, మ్యానుఫ్యాక్చరింగ్ సైడు, తర్వాత మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంకుర సంస్థలు స్టార్ట్ చేశాక ఫస్ట్ ఒక టీం తయారు చేసి మార్కెట్ రీసెర్చ్ టీం అని ఒక టీంను పంపించాలి. మన ప్రోడక్టు సిటీ మార్కెటా, అర్బన్ మార్కెటా, లేదా రూరల్ మార్కెటా? నా అనుభవంలో నేను చెప్తున్నాను. నేను ఏదైతే మొదట కొత్త కంపెనీ లాంచ్ చేశానో దాంట్లో ప్రోడక్ట్స్ అవి సిటీ అర్బన్ మార్కెట్ వరకు వస్తాయి, రూరల్ మార్కెట్కి వరకు వస్తాయి. కాకపోతే మన భారతదేశంలో మీరు చూసే ఉంటారు, ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ లాంచ్ చేసినా కానీ తక్కువ రేట్లో, తక్కువ క్వాంటిటీతో, షాంపూ ఉంది, పేస్ట్ ఉంది, అలాగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ మెయిన్గా రూరల్ మార్కెట్ మీద ఉంటుంది. ఇవాళ రోజు ప్రతి చిన్న గ్రామీణ ప్రాంతంలోనూ, గ్రామంలోనూ, పట్టణంలోనూ ఈ సోషల్ మీడియా అవైలబిలిటీ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రోడక్ట్ లాంచ్ చేయడం అనేది అంత కష్టం కాదు. కాకపోతే
ఈ ప్రోడక్ట్ లాంచ్ ఏ విధంగా చేయాలి, క్యాంపెయిన్సా, డోర్ టు డోరా, ఇవన్నీ ప్లాన్ చేయాలి. ప్లాన్ చేశాక రెగ్యులర్గా ఆ ప్రాంతాల్లో వెళ్తే మీరు కనీసము 100% అనుకుంటే మీరు మీ అంకుర సంస్థ కనీసము 2 సంవత్సరాల్లో 60% సక్సెస్ కావచ్చు, అతి కష్టం మీద. అయితే మెయిన్గా అంకుర సంస్థలు సక్సెస్ కావాలంటే విజయ రహస్యాలు ఏంటి అంటే, నెంబర్ 1, మీరు ఏ ప్రోడక్ట్ను లాంచ్ చేయాలనుకున్నారు, ఆ ప్రోడక్టు ఏ కేటగిరీకి సంబంధించింది, మిడిల్ క్లాస్కా, లోయర్ మిడిల్ క్లాస్కా, అప్పర్ క్లాస్కా, ఆ దాంట్లో కూడా ప్రోడక్ట్స్ ప్రీమియం, ఎకానమీ అని డిసైడ్ చేయాలి. తర్వాత మీ ప్రోడక్టు జెండర్ వైజ్ అంటే స్త్రీలకు సంబంధించిందా లేకపోతే పురుషులకు సంబంధించిందా, ఇద్దరికి అందరికీ పనికొచ్చేదా, ఇన్ని విషయాలు క్షుణ్ణంగా ఆలోచించి ముందు మార్కెట్ సర్వే చేసుకున్నాక అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి మొదట కొద్ది రోజులు ఎంత మార్కెట్ మనం కవర్ చేస్తామో ఆ మార్కెట్ కంటే ఒక 20% ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ప్రోడక్ట్ లాంచ్ మీట్ కండక్ట్ చేసి తర్వాత స్తోమతను బట్టి నా సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ తర్వాత ఈ రోడ్ షోస్ అలాగా చేస్తూ స్టార్ట్ చేస్తే నేను ఒకటే చెప్పగలిగేది ఏంటంటే, ఏ స్టార్టప్ అయినా అంకుర సంస్థ అయినా సక్సెస్ అవుతుందా లేదా అనేది 2 సంవత్సరాల్లో తేలిపోతుంది. కాకపోతే మన భారతదేశంలో ఈ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, మనమే ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. మన దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మనకు ఉన్న కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో, కొత్త ప్రోడక్ట్స్తో, కొత్త చిన్న అంకుర సంస్థలు ఇప్పుడు చైనాలో ఉన్నాయి. వాళ్ళు ఇంటి దగ్గరనే కొన్ని ఎలక్ట్రానిక్ స్పేర్స్ చేస్తారు. ఒకడు వస్తాడు, అవన్నీ తీసుకొని పోతాడు, ఆ ఫ్యాక్టరీలో అవన్నీ చేస్తాడు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ యువకులకు కానీ అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ సమయంలో వాళ్ళకు కూడా ఈ యొక్క శిక్షణ ఇస్తే వాళ్ళు కూడా తయారు చేయగలిగే ప్రోడక్ట్ తయారు చేసి ఆ యొక్క స్పేర్ పార్ట్స్ను ఏ ఇతర పరిశ్రమలలో యూజ్ చేసుకొని మనము అభివృద్ధి చెందొచ్చు. ఎందుకంటే ఒక పర్టికులర్ జాబ్కు ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకునే దానికంటే ఈ పార్ట్ టైం లాగా కానీ తర్వాత కమిషన్ బేసిస్లో కానీ రూరల్ మార్కెట్లో అక్కడ కూడా ఇట్లా చిన్న యూనిట్ లాగా స్థాపన చేసి అక్కడ వాళ్ళకు యువతులకు నేర్పించి వాళ్ళతో కొన్ని ప్రోడక్ట్స్ అవి తయారు చేసి తీసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అంకుర సంస్థలు ఎప్పుడైతే మొదలు పెడితే మెయిన్గా వాళ్ళు చాలా మటుకు ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద తర్వాత ముఖ్యమైన పట్టణాల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అయితే అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన పట్టణాలే కాకుండా ముఖ్యమైన నగరాలే కాకుండా ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వాళ్లకు టెలివిజన్ సెట్లు ఉన్నాయి, వాళ్లకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్లకు రవాణా సౌకర్యాలు పెరిగాయి. కాబట్టి మనము మన భారతదేశంలో ఉన్న రూరల్ మార్కెట్ను ఇండియన్ కంపెనీసు అంతగా క్యాప్చర్ ఎందుకు చేయలేకపోతున్నాయంటే, అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి, వేరే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి,
వాళ్ళు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఫస్ట్ ఇండియాలోనే చేస్తారు, ఏషియాలో. ఎందుకంటే ఇక్కడ జనాభా ఒకటి, ప్లస్ ఇంకొకటి వాళ్ళు ఒక 4 ప్రోడక్ట్స్ తీసుకొస్తే 2 ప్రోడక్ట్స్ ప్యూర్గా రూరల్ మార్కెట్కు సంబంధించినవే తీసుకొస్తారు. కాబట్టి ఆ 2 ప్రోడక్ట్లతోనే వాళ్ళు సక్సెస్ అవుతారు. అది మెయిన్ విజయ రహస్యం. ఇంకొకటి రూరల్ మార్కెట్లో ఒక్కసారి పోయి కస్టమర్ సాటిస్ఫై అయితే మిగతా వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సిటీలో ఎలా ఉంటుందంటే సిటీ కానీ పెద్ద నగరాల్లో కానీ పట్టణాల్లో ఇక్కడ మన కస్టమర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకు కేవలము ప్రైసు దీనికంటే దీంట్లో ఉన్న ఏంటి ఇంగ్రీడియంటు నాకు ఏది తక్కువ రేట్లో వస్తుంది అనేసి చూసి తొందరగా బ్రాండ్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. కానీ రూరల్ మార్కెట్లో అంత తొందరగా చేంజ్ గారు. కాన్స్టెంట్గా, అంటే నా అనుభవంతో చెప్తున్నాను. నేను ఒక కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీలో చేశాను, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేశాను. నేను ఫస్ట్ ముఖ్యమైన పట్టణాలు కాకుండా రూరల్ మార్కెట్లతో స్టార్ట్ చేస్తూ ముఖ్యమైన పట్టణాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ నా టార్గెట్ అచీవ్ చేసేవాడిని. అలాగే మన భారతదేశంలో ఇప్పుడు ఏంటంటే రవాణా సౌకర్యాలు బాగా పెరిగాయి. కాబట్టి మీరు ప్రతి అంకుర సంస్థ స్ట్రాటజీ డెవలప్ చేసుకొని ఏ రోజైతే ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తామో ఆ ప్రోడక్ట్ను మనము మార్కెట్లోకి లాంచ్ చేసే ముందు మార్కెట్ సర్వే చేసుకోవాలి. దీనికి మార్కెట్కు సంబంధించినంత వరకు పూర్వం ఆల్రెడీ మార్కెటింగ్ సేల్స్లో అనుభవం ఉన్న సీనియర్స్కి ఇద్దరిని తీసుకుంటే వాళ్ళకు పూర్తి అవగాహన ఉంటుంది. వాళ్ళు కనీసము కొన్ని ఐడియాస్ ఇస్తారు. అంటే రూరల్ మార్కెట్లో పరిస్థితి ఇట్లా ఉంటుంది, కానీ అది బేస్గా తీసుకొని దాని ప్రకారం వెళ్తూ ఏం లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి మార్కెట్లో వీటిని అనలైజ్ చేసుకొని ఒక అంకుర సంస్థను స్టార్ట్ చేసి, ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి ఎంతో డిసిప్లైన్గా, ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ తర్వాత చేస్తే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలే కాదు అన్ని ప్రాంతాల్లో అంకుర సంస్థలు బాగా అభివృద్ధి చెందుతాయి. అందులోనూ మన భారత ప్రభుత్వము యువకులను ఎంకరేజ్ చేస్తుంది. అంకుర సంస్థలు, స్టార్టప్స్ స్టార్ట్ చేయమని. కాబట్టి ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ స్టార్టప్స్ ఈస్ let us believe in basics. What you want to launch, what you want to do, where you want to do, how you want to do, with whom you want to do, and how you will collect or recover or recollect the payment from the market. బిజినెస్ అంటే ఏదో వ్యాపారము ప్రోడక్ట్ లాంచ్ చేయంగానే కాదు, ఆ ప్రోడక్ట్ వచ్చేసి కస్టమర్కి పోవాలి, కస్టమర్ సాటిస్ఫై కావాలి, తిరిగి మనకు కస్టమర్ డబ్బు పే చేస్తేనే మనకు మన రెవెన్యూ, అలానే టర్న్ ఓవర్ పెరుగుతుంది. నేను చెప్పేవి చాలా సింపుల్గా ఉండొచ్చు. నా అనుభవంతో పాటు కొంత అప్డేటెడ్ మార్కెటింగ్ గురించి నన్ను అవగాహనతో నేను చెప్పాను. చూడండి, చాలా బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ మార్కెట్లో వస్తున్నాయి. ఒక బిగ్ ప్యాక్తో వస్తాడు, మళ్ళీ ఒక చిన్న ప్యాక్, ఫర్ ఎగ్జాంపుల్ హార్లిక్స్ ఉంది, అది బాటిల్లో ఉంటుంది, తర్వాత ₹5 ప్యాకెట్ వస్తుంది. అలాగా చాలా ప్రోడక్ట్స్. ఇవైతే ఏమవుతుందంటే
రూరల్ మార్కెట్లో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అవైలబుల్ అవుతుంది. వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. టర్నోవర్లో రూపీ వైజ్ ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి యువకులు ఎవరెవరైతే ఈ అంకుర సంస్థలు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలుసుకోవాలి. ప్లస్ మార్కెటింగ్ అండ్ సేల్స్ టెక్నిక్స్లో మంచి తర్ఫీదు పొందాలి. మరియు సాంకేతిక నైపుణ్యాలు అంటే కంపల్సరీ అవసరము. ఇప్పుడు ఎవరికన్నా ఒక కస్టమర్కు ప్రోడక్ట్ చెప్పాలంటే ఆ ప్రోడక్ట్ యొక్క సాంకేతికత అంటే ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏంటి, ఎలా తయారు చేశారు, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఆ ఉపయోగించిన తర్వాత ఆ ప్రోడక్ట్ను ఏం చేయాలి అనేది ఇటువంటి విషయాలను సాంకేతిక పరంగా కస్టమర్కు చెప్పేటప్పుడు చెప్పవలసి వస్తుంది. ఇలాగా చేస్తే మన భారతీయ యువకులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు కానీ సంస్థలు కానీ భారతీయ యువకులను ఈ విధంగా ఎంకరేజ్ చేసి తర్వాత వాళ్ళు అంకుర సంస్థలు స్టార్ట్ చేసి కష్టపడి మన భారతదేశపు ఆర్థిక అభివృద్ధికి పాటుపడతారని అనుకుంటూ జై హింద్, జై భారత్.